ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మన 'సెత్ రాలిన్స్' ప్లాన్ బి గురించి అండ్ అలాగే 'రోమన్ రీన్స్' అండ్ 'కోడీ రోడ్స్' మళ్ళొక్కసారి కలవబోతున్నారన్నమాట. దాని గురించి ఈ వీడియోలో కొంచెం మాట్లాడదాం. అండ్ అంతేకాకుండా ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో. అండ్ వీడియోని కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. అండ్ చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ వీడియోని లైక్ చేయట్లేదు. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన 'చాడ్ గేబుల్' గురించి. సో, మన 'చాడ్ గేబుల్‌కి ఇంజ్యూరీ అయింది గదా! ఆల్మోస్ట్ ఇగ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తున్నారని ఆడమ్ పియర్స్ వాళ్ళందరూ కన్ఫర్మ్ చేసేసినారు. అండ్ మన 'చాడ్ గేబుల్' హాస్పిటల్‌లో ఉంటూ ఒక ఫోటోని రివీల్ చేసినారన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ యాక్చువల్లీ ఫోటో గాదు, వీడియో గూడా రివీల్ చేసినారు. అండ్ ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినారన్నమాట. మీరొకసారి వెళ్లి చూడొచ్చు. అండ్ నేను గూడా స్టోరీలో అప్‌లోడ్ చేస్తాను మన 'చాడ్ గేబుల్‌ది'. సో, ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారన్నమాట మన 'చాడ్ గేబుల్' హాస్పిటల్‌లో. అండ్ చాలామంది సూపర్ స్టార్స్ తొందరగా రికవరీ అవ్వాలని 'చాడ్ గేబుల్' కోరుకుంటున్నారన్నమాట. అండ్ మనం గూడా కోరుకుందాం 'చాడ్ గేబుల్' తొందరగా రికవరీ అవ్వాలని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'గుంతర్' గురించి. మన 'గుంతర్' అండ్ 'సెత్ రాలిన్స్' మధ్య నిన్న ఒక సెగ్మెంట్ జరిగింది. అండ్ ఈ 'సెత్ రాలిన్స్' రాకముందు 'గుంతర్' అన్నారన్నమాట. హూ ఈస్ నెక్స్ట్ ఫర్ 'గుంతర్' అంటే 'గోల్డ్‌బర్గ్‌తో' మ్యాచ్ అయిపోయిన తర్వాత నా కోసం అంటారు హూ ఈస్ నెక్స్ట్ ఫర్ 'గుంతర్' అని. అండ్ మన 'గుంతర్' ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోని షేర్ చేసిండన్నమాట. హూ ఈస్ నెక్స్ట్ ఫర్ 'గుంతర్' అని. అండ్ 2 ఫోటోలు యాడ్ చేసినారు దీంట్లో. ఒకటి మన 'సెత్ రాలిన్స్' అండ్ ఇంకొకటి 'సీఎం పంక్'. సో, మన 'సెత్ రాలిన్స్' దగ్గర 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్ ఉంది. సో, దాంతోనైనా మనకి 'గుంతర్' వర్సెస్ 'సెత్ రాలిన్స్' మ్యాచ్ జరగొచ్చు. అంటే క్యాష్ ఇన్ చేస్తే. అండ్ ఇంకొకటి 'సీఎం పంక్' అండ్ 'గుంతర్' మధ్య సో, చిన్న గొడవ అయితే చూపించినారన్నమాట. నిన్న 'సీఎం పంక్' 'గుంతర్‌ని' తోసేసినాడు. అండ్ ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ కూడా మనకి చూడ్డానికి దొరికినా దొరకచ్చు అని ఈ టైప్‌లో 'గుంతర్' ఒక టీజ్ అయితే చేస్తున్నాడన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి 'గుంతర్' వర్సెస్ 'సెత్ రాలిన్స్' మ్యాచ్ జరిగితే మంచిగుంటదా? లేదంటే 'గుంతర్' వర్సెస్ 'సీఎం పంక్' మ్యాచ్ జరిగితే మంచిగుంటదా? ఆల్రెడీ మనకి 'గుంతర్' వర్సెస్ 'సీఎం పంక్' మ్యాచ్ జరిగింది డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్‌లో. సో, మనకి ఆన్ టీవీలో చూడడానికి దొరకలేదు ఈ మ్యాచ్. లైవ్ ఈవెంట్‌లో ఈ మ్యాచ్ చాలా సక్సెస్ అయిందన్నమాట. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఫ్యాన్స్ అయితే 'గుంతర్' వర్సెస్ 'సీఎం పంక్' మ్యాచ్‌ని బుక్ చేయండని అంటున్నారు. ఇంతవరకైతే చూడడానికి దొరకలేదు. ప్రెజెంట్ టీజ్ అయితే జరిగింది. ఫ్యూచర్‌లో జరిగే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. అండ్ 'గుంతర్' వర్సెస్ 'సెత్ రాలిన్స్' మ్యాచ్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ రాయల్ రంబుల్ టైమ్‌లో టీజ్ చేసినారు. రాయల్ రంబుల్ కన్నా ముందు టీజ్ చేసినారన్నమాట. సో, ప్రెజెంట్ స్టోరీ అయితే స్టార్ట్ అయిందని జెప్పాలి. సో, చూడాలి మరి ఏ మ్యాచ్ జరుగుతదో. 'గుంతర్' వర్సెస్ 'సెత్' మ్యాచ్ జరుగుతదా? లేదంటే 'గుంతర్' వర్సెస్ 'పంక్' మ్యాచ్ జరుగుతదా? అండ్ ఆ క్యాష్‌ని ఎవరి పైన చేస్తారు అనేది క్లారిటీ లేదు. దాదాపుగా జాన్ సీనా పైన చెయ్యరని అంటున్నారు ప్రెజెంట్ అయితే. సో, మేబీ మన 'గుంతర్' పైన చేసినా చేయొచ్చన్నమాట. సో, ఛాన్స్ అయితే ఉంటది. సో, మీరు చెప్పండి 'సెత్ రాలిన్స్' ఎవరిపైన క్యాష్ ఇన్ చేస్తే మంచిగుంటది? జాన్ సీనా పైననా? లేదంటే మన 'గుంతర్' పైననా? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'ఎవల్యూషన్' గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ 'ఎవల్యూషన్' పోస్టర్‌నైతే రివీల్ చేసిందన్నమాట. సో, ఈ పోస్టర్‌లో చాలామంది వుమెన్స్ సూపర్ స్టార్స్ ఉన్నారు. సో, ప్రెజెంట్ మెయిన్ రోస్టర్‌లో బిగ్ సూపర్ స్టార్స్ ఎవరున్నారో అందరూ ఈ పోస్టర్‌లో ఉన్నారన్నమాట. అండ్ అంతేకాకుండా ఇంజ్యూరీ అయిన సూపర్ స్టార్ గూడా ఈ లిస్ట్‌లో ఉంది. అంటే ఈ పోస్టర్‌లో ఉంది మన 'బియాంకా బెలర్'. సో, రీసెంట్‌గా మన 'బియాంకా బెలర్‌కి' ఇంజ్యూరీ అయింది. సో, 'బియాంకా బెలర్' ఈ పోస్టర్‌లో ఉందన్నమాట. సో, కంపల్సరీగా 'బియాంకా బెలర్' ఎవల్యూషన్‌లో కనిపిస్తది. అండ్ అంతేకాకుండా ట్రిష్ స్ట్రాటస్ గూడా ఉంది. నిక్కీ బెల్లా గూడా ఉంది. సో, మంచి సూపర్ స్టార్స్ అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ కొన్ని మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. ఎవల్యూషన్ జూలై 14థ్ వస్తది మన కోసమైతే. సో, మార్నింగ్ 4:30 నుండి లైవ్ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. దానికన్నా ముందు రోజు 13థ్ రోజు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ వస్తదన్నమాట. సో, ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం అఫీషియల్‌గా 2 మ్యాచ్‌లు కన్ఫర్మ్ అయిపోయినాయి. 'సెత్' వర్సెస్ మన 'ఎలియా నైట్' ఒకటి, 'గుంతర్' వర్సెస్ 'గోల్డ్‌బర్గ్' ఒకటి. అండ్ ఇంకొక మ్యాచ్ మనకి 'స్మాక్ డౌన్‌లో' కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. ఆల్రెడీ 'స్మాక్ డౌన్' టేప్ అయిపోయింది. సో, ఆల్మోస్ట్ అన్నీ రిలీజ్ అయిపోయినాయి. అందరూ చూసేసినారు. సో, మనకి 'డ్రూ మ్యాకెంటైర్' వర్సెస్ 'రేండీ ఆర్టన్' మ్యాచ్ గూడా కన్ఫర్మ్ అవుతుందన్నమాట. ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం ఇక 'డ్రూ మ్యాకెంటైర్' 'స్మాక్ డౌన్‌లో' రిటర్న్ చేసినారు. సో, ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ పోస్టర్‌నైతే రెడీ చేయదు. ఎందుకంటే సో, ఇది 'స్మాక్ డౌన్‌లో' తెలుస్తదన్నమాట. మనకి యాజ్ యూజువల్ లైవ్‌గానే చూపిస్తారు. ఆ రోజే మనకి అఫీషియల్‌గా ఆ పోస్టర్ చూడ్డానికి దొరుకుతదన్నమాట. సో, అది 'స్మాక్ డౌన్‌లో' చూపిస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సౌదీ అరేబియా గురించి. కంపల్సరీగా మనకి సౌదీ అరేబియాలో 1, 2, 3 అంటే రెండేనా కంపల్సరీగా రెండైనా ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరుగుతాయన్నమాట. సో, మనకి నైట్ ఆఫ్ చాంపియన్స్ చాలా సక్సెస్ అయింది. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ వేరే లెవెల్‌లో సపోర్ట్ చూపించినారు మన డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేసేసింది 2026లో అంట మనకి 3 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ సౌదీ అరేబియాలో చూడ్డానికి దొరుకుతాయంట. సో, ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్ సౌదీ అరేబియాలోనే జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ మనకి మే మంత్‌లో మళ్ళొకసారి సౌదీ అరేబియాలో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతదంట. అండ్ దాని తర్వాత నవంబర్ మంత్‌లో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతదంట. సో, మనకి యాజ్ యూజువల్‌గా ఏం జరుగుతాయి, క్రౌన్ జ్యువెల్ అండ్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ సౌదీ అరేబియాలో జరుగుతాయి. సో, ఇప్పుడు నవంబర్‌లో క్రౌన్ జ్యువెల్ పెట్టినా పెట్టొచ్చు. లేదంటే నవంబర్‌లో ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంటది మనకి. అదే సర్వైవర్ సీరీస్. సో, సర్వైవర్ సీరీస్ మేబీ అక్కడ పెట్టినా పెట్టొచ్చన్నమాట. సో, ఇంకా అఫీషియల్‌గానైతే కన్ఫర్మ్ అవ్వలేదు. ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ సౌదీ అరేబియాలో జరుగుతదని. కాకపోతే 3 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ 2026లో అంటే నెక్స్ట్ ఇయర్‌లో సౌదీ అరేబియాలో జరుగుతాయంట. సో, ప్రెజెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ సపోర్ట్ వల్లనే మన డబ్ల్యూడబ్ల్యూఈ సౌదీ అరేబియాలో 3 ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని జరిపిద్దామని డిసైడ్ చేసిందంట. అండ్ అక్కడ రెవెన్యూ కూడా మంచిగా జనరేట్ అవుతది. సో, అందులో నో డౌట్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మోస్ట్ సెర్చ్డ్ సూపర్ స్టార్స్ గురించి. సో, మనకి జూన్ మంత్ అయితే అయిపోయింది. సో, ఈ జూన్ మంత్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్న సూపర్ స్టార్స్ అందరిలో ఎవరు ఎక్కువ సెర్చ్ చేసినారు అంటే ఫ్యాన్స్ అందరూ ఏ సూపర్ స్టార్ కోసం ఎక్కువ సెర్చ్ చేసినారో ఆ నేమ్స్ అయితే రివీల్ అయినాయన్నమాట. సో, ఈ సెర్చ్ ఎక్కడ చేసినారంటే గూగుల్‌లో. సో, గూగుల్‌లో ఏ సూపర్ స్టార్ కోసం ఎక్కువ సెర్చ్ చేసినారో ఆ లిస్ట్ అనేది రివీల్ అయిపోయింది. సో, ఈ లిస్ట్‌లో నంబర్ 1 ప్లేస్‌లో మన జాన్ సీనా ఉన్నారు. అండ్ నంబర్ 2 ప్లేస్‌లో మన రాన్ కిల్లింగ్స్, మన ఆర్-ట్రూత్ ఉన్నారన్నమాట. సో, ఆర్-ట్రూత్ కోసం చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారు. సో, జూన్ మంత్‌లో ఏం జరిగిందో తెలుసు కదా! సో, ఆ రిలీజ్ అవ్వడం అండ్ దాని తర్వాత సో, మన ఫ్యాన్స్ అందరూ వి వాంట్ ఆర్-ట్రూత్ అనడం అండ్ చాలామంది ఫ్యాన్స్ ఆర్-ట్రూత్‌ని కావాలని కోరుకోవడం. వి వాంట్ ట్రూత్ అని చాంట్ చేయడం. సో, దానికోసమే మన ఆర్-ట్రూత్ నంబర్ 2 పొజిషన్‌లోకి వెళ్ళారన్నమాట. అండ్ నంబర్ 3లో మన రోమన్ రెయిన్స్ ఉన్నారు. సో, రోమన్ రెయిన్స్ నంబర్ 3 పొజిషన్‌లో ఉన్నారన్నమాట. అండ్ నంబర్ 4 పొజిషన్‌లో మన రియా రిప్లీ ఉంది. అండ్ నంబర్ 5 ప్లేస్‌లో మన లోగన్ పాల్ ఉన్నారన్నమాట. అండ్ టాప్ 10లో కోడీ రోడ్స్ ఉన్నారు. సో, టాప్ 5 అయితే ఇవన్నమాట. మోస్ట్ సెర్చ్డ్ సూపర్ స్టార్స్ లిస్ట్ జూన్ మంత్‌లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన జిల్లా ఫాటో గురించి. సో, మన జిల్లా ఫాటో జాకబ్ ఫాటో గురించి మాట్లాడినారన్నమాట. సో, జాకబ్ ఫాటో గురించి ఏమన్నాడంటే, "నువ్వొక కాల్ చేయి జాకబ్, నేను వచ్చేస్తాను. నేను రెడీగా ఉన్నాను" అని మన జిల్లా ఫాటోయే క్లియర్‌గా చెప్పేసిండు. సో, క్లియర్‌గా అన్నాడన్నమాట. సో, మేక్ ఏ ఫోన్ కాల్ అని ఈ టైప్‌లో అన్నాడు. సో, మన జిల్లా ఫాటో తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, రూమర్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. జిల్లా ఫాటో తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చినా రావచ్చు అని. బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు. అండ్ ఇంకా సైన్ చేయలేదు. సో, తొందరలోనే మేబీ డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ షెడ్యూల్ అయితే రివీల్ అయిందన్నమాట జులై మంత్‌ది. సో, కోడీ రోడ్స్ అంటే ఈ నెలలో ఎన్ని స్మాక్ డౌన్‌లు జరుగుతాయో అన్ని స్మాక్ డౌన్‌లో వస్తాడన్నమాట. అండ్ అంతేకాకుండా సూపర్ షోస్ కూడా మన కోడీ రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. ఆ సూపర్ షోస్‌లో కూడా మన కోడీ రోడ్స్ ఫైట్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ రాలిన్స్ ప్లాన్ బి గురించి. సో, నిన్న పాల్ హెమన్ క్లియర్‌గా చెప్పిండు రాలో. అంటే సెత్ రాలిన్స్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ బిలో ఉన్నారు. సో, ఆ ప్లాన్ బి ఏంటిది అని చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సో, ప్రెజెంట్ ఫ్యాన్స్ టాక్ ఏంది? సో, ప్రెజెంట్ ఈ ప్లాన్ బి పైన ఫ్యాన్స్ టాక్ ఏ విధంగా ఉందో దాని గురించి మాట్లాడదాం. కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, ఈ ప్లాన్ బి ఏంది అంటే మన సెత్ ఫ్యాక్షన్‌లో ఇంకొక మెంబర్ రావడం. సో, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మన బ్రాన్ బ్రేకర్ అండ్ మన బ్రాన్సన్ రీడ్, సెత్ రాలిన్స్, పాల్ హెమన్ వీళ్ళు నలుగురే ఉన్నారు కదా! సో, ఈ ప్లాన్ బి ఏందంటే ఇంకొక సూపర్ స్టార్ మన సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అవుతారంట. సో, యాడ్ అయ్యేది ఏ విధంగా ఉంటదంటే హీల్ టర్న్ చేసిన సూపర్ స్టార్ మన సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అవుతారని ఇలాంటి ఒక టాక్ అయితే ఉండింది. సో, ఆ ప్లాన్ బి అంటే అదే. సో, ఫ్యాన్స్ టాక్ అదన్నమాట. ప్లాన్ బి అనేది మన సెత్ ఫ్యాక్షన్‌లో ఇంకొక మెంబర్ రావడం. సో, మరది హీల్ టర్న్ చేస్తారు. అంటే కంపల్సరీగా హీల్ సూపర్ స్టారే మన సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అవుతారు. కాకపోతే ఆ ప్లాన్ బి ప్రకారం అంటే బేబీ ఫేస్‌గా ఉన్న సూపర్ స్టార్ హీల్‌గా మారి సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అవుతారా? లేదంటే డైరెక్ట్‌గా హీల్ ఉన్న సూపర్ స్టార్ సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అవుతారా? సో, ప్రెజెంట్ టాక్ 2 విధాలుగా ఉంది. ఏదో ఒక సూపర్ స్టార్ మన సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అవ్వచ్చు. లేదంటే బేబీ ఫేస్‌గా ఉన్న సూపర్ స్టార్ అంటే టర్న్ అయ్యి హీల్‌గా మారి సెత్ ఫ్యాక్షన్‌లో యాడ్ అయినా అవ్వచ్చని ఇలాంటి ఒక టాక్ అయితే ఉండిందన్నమాట. సో, ఆ సూపర్ స్టార్స్ లిస్ట్ అయితే రివీల్ అయింది. సో, ఆ సూపర్ స్టార్స్ లిస్ట్ ఏందంటే మన సామీ జేన్ అంటున్నారు. సో, మన సెత్ ఫ్యాక్షన్‌లో సామీ జేన్ కలిసినా కలవచ్చని ఒక టాక్ అయితే ఉండింది. సో, మన సామీ జేన్ హీల్ టర్న్ చేస్తారంట. సామీ జేన్ సెత్ ఫ్యాక్షన్‌లో కలుస్తారని ఒక రూమర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొక నేమ్ వచ్చేసి డ్రూ మ్యాకెంటైర్. సో, డ్రూ మ్యాకెంటైర్ కూడా మన సెత్ ఫ్యాక్షన్‌లో కలిసినా కలవచ్చు అని ఇలాంటి ఒక టాక్ అయితే ఉండింది. అండ్ ఇంకొక నేమ్ వచ్చేసి ఇది షాకింగ్ నేమ్ అన్నమాట. సో, కోడీ రోడ్స్ అంటున్నారు. కోడీ రోడ్స్ అంటే మన సెత్ ఫ్యాక్షన్‌లో కలిసినా కలవచ్చని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట.
సో, ఇప్పుడు 'కోడీ రోడ్స్' గనక 'సెత్ ఫ్యాక్షన్‌లో' కలిస్తే ఏ విధంగా ఉంటది మరి? సో, ఇప్పుడు అందరూ అంటే హీల్‌లో కలిస్తే ఇప్పుడు 'కోడీ రోడ్స్' ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉన్నారు. సో, అలాంటి బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ హీల్‌గా మారి 'సెత్ ఫ్యాక్షన్‌లో' కలిస్తే బాగుంటదా? అసలు బాగోదు. బట్ చెప్పలేం ఏదైనా జరగొచ్చు. అండ్ ఇంకొకటి మేబీ నెక్స్ట్ నుండి వచ్చినా రావచ్చని ఇంతకు ముందు నుండి కూడా రూమర్స్ ఉన్నాయి. సో, మనకి 'రికీ సెయింట్' అండ్ 'ఏథన్ పేజ్' వచ్చి మన 'సెత్ ఫ్యాక్షన్‌లో' కలిసినా కలవచ్చని ఇంతకు ముందు కూడా రూమర్స్ ఉన్నాయి. సో, ఈ విధంగా జరిగినా జరగొచ్చు. అండ్ ఇంకొక బిగ్ షాకింగ్ నేమ్ ఏందంటే మన 'జే ఉసో' అంట. సో, 'జే ఉసో' గూడా మన అంటే 'సెత్ ఫ్యాక్షన్‌లో' కలిసినా కలవచ్చని ఇలాంటి ఒక టాక్ అయితే ఉండింది. మన 'జే ఉసో' గూడా హీల్ టర్న్ చేస్తారన్నట్టుగా ఫ్యాన్స్ టాక్ అన్నమాట. సో, ఇప్పుడు మీరు చెప్పండి. ఎవరు మన 'సెత్ ఫ్యాక్షన్‌లో' కలిస్తే మంచిగుంటది? 'డ్రూ మ్యాకింటైర్' కలిస్తే మంచిగుంటదా? 'జే ఉసో' కలిస్తే మంచిగుంటదా? లేదంటే 'సామీ జాన్' కలిస్తే మంచిగుంటదా? లేదంటే నెక్స్ట్ నుండి కొత్త సూపర్ స్టార్స్ వచ్చి 'సెత్ ఫ్యాక్షన్‌లో' కలిస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ దీనిపైన ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 'రోమన్ రీన్స్' అండ్ 'కోడీ రోడ్స్' గురించి. సో, మీ అందరికీ తెలుసు మన 'రోమన్ రీన్స్' మూవీస్‌లో యాక్టివ్ చేస్తున్నాడు. రీసెంట్‌గా 'స్ట్రీట్ ఫైట్' మూవీలో తన రోల్ కూడా కన్ఫర్మ్ అయిందని, మన 'రోమన్ రీన్స్' మూవీ రోల్ కన్ఫర్మ్ అయిందని మీ అందరికీ తెలుసు. అండ్ 'కోడీ రోడ్స్' కూడా ఇదే మూవీలో యాక్ట్ చేయబోతున్నాడంట. సో, ఈరోజే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. సో, మన 'కోడీ రోడ్స్' 'స్ట్రీట్ ఫైట్' మూవీలో యాక్ట్ చేయబోతున్నారంట. సో, 'రోమన్ రీన్స్' అండ్ 'కోడీ రోడ్స్' ఇద్దరు ఒకే మూవీలో ఉండబోతున్నారు. ఒకే మూవీలో కలిసి యాక్ట్ చేయబోతున్నారన్నమాట. సో, ఈ న్యూస్ సోషల్ మీడియాలో రివీల్ అయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ హ్యాపీ అయినారన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్ కొంచెం ఇంప్రెస్ అయినారు. 'రోమన్ రీన్స్' అండ్ 'కోడీ రోడ్స్' మళ్ళొక్కసారి ఇద్దరు కలవబోతున్నారు మూవీస్‌లో అని ఈ టైప్‌లో కొంచెం హ్యాపీగా ఉన్నారన్నమాట. హేట్ అనేది లేదు దీనిపైన. సో, మీరు చెప్పండి 'రోమన్ రీన్స్' అండ్ 'కోడీ రోడ్స్' ఇద్దరు కలిసి మూవీలో యాక్ట్ చేయబోతున్నారు. ఒకే మూవీలో యాక్ట్ చేయబోతున్నారు. సో, దీనిపైన మీ కామెంట్స్ ఏందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, నాకైతే కొంచెం అనిపించింది 'రోమన్ రీన్స్' అండ్ 'కోడీ రోడ్స్' ఇద్దరు ఒకే మూవీలో యాక్ట్ చేయడం. సో, ఇద్దరు ప్రెజెంట్ ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, ఇద్దరు బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ హాలీవుడ్‌లో కలవబోతున్నారు. హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేయబోతున్నారు. సో, ఇదొక గ్రేట్ న్యూస్ అన్నమాట. సో, ఇప్పుడు మీరు చెప్పండి మీకేమనిపిస్తుందో దీనిపైన. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.